ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్గణులారా, ఈరోజు మనం కర్మయోగం 3వ అధ్యాయం భగవద్గీతలో సంధానం చేసుకోబోతున్నాం. సాంఖ్యయోగంలో కర్మ సన్యాసమే గొప్పదంటాడు కృష్ణుడు. అది విన్న అర్జునుడు కర్మ సన్యాసమే గొప్పదైతే నన్ను ఈ యుద్ధ కర్మకు ఎందుకు చేయమంటున్నావో అర్థమయ్యేలా చెప్పు అని ప్రార్థించడంతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. మొత్తం 43 శ్లోకాలు ఉన్న ఈ అధ్యాయంలో మొదటి 20 శ్లోకాల్లో కర్మయోగాన్ని గురించి విపులమైన వివరణ ఉంది. 21 నుంచి 35 శ్లోకాల వరకు సత్పురుష లక్షణాల వివరణ ఉంది. అటు తర్వాత కామ క్రోధాల విశ్లేషణ ఉంది. జ్ఞానయోగం కర్మయోగం వేరువేరు కావు. ప్రతిఫలాపేక్ష లేకుండా భౌతిక వాంఛలకు లోను కాకుండా చేసే పనుల వలన విద్యుత్ ధర్మాచరణ వలన అంతఃకరణ పరిశుద్ధం అవుతుంది. ఇది మోక్ష సాధనకు మొదటి మెట్టు. ఇలా అంతఃకరణ శుద్ధి పొందిన సాధకుడు అన్నిటినీ పరమాత్మమయంగా చూస్తాడు. ఏ పని చేసినా అది చేసిన తాను కాదనుకుంటాడు. తాను చేసేవన్నీ పనులు కర్త కర్మ క్రియ భగవంతుడనే స్పృహలో ఉంటాడు. ఇలా ఉండటమే సాంఖ్యయోగం లేదా జ్ఞానయోగం. కర్మయోగం ఏమిటో ధర్మం ఏమిటో స్వధర్మం ఏమిటో అద్భుతంగా తెలుపుతుంది ఈ అధ్యాయం. మొదటి అధ్యాయంలో దుఃఖంతోనూ శోకంతో చతికిలబడ్డాడు అర్జునుడు. 2వ అధ్యాయంలో ఆత్మజ్ఞానాన్ని బోధించి అర్జునుడు క్షత్రియ ధర్మాన్ని బోధించి విధి నిర్వహణ గురించి ప్రబోధించి విధి నిర్వహణ చేయడానికి నిష్కామ కర్మ అని అద్భుతమైన భావన ముందుంచాడు పరమాత్మ. ఈ అధ్యాయం నిష్కామ కర్మ ద్వారా మరింత ఉత్తమమైన జ్ఞానయోగాన్ని పొందమంటున్నాడు. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయాపహ. చక్కగా అనిపించే పరధర్మం కన్నా కూడా అంత గొప్పది అనిపించినప్పటికీ స్వధర్మమే ఉత్తమమైనది. ఏనాటికైనా పరధర్మం భయాపహమే. స్వధర్మచరణలో ప్రాణం పోయినా సరే మంచిదే అంటున్నాడు పరమాత్మ. ఎందుకు బాగా అనిపించే పరధర్మాన్ని పెట్టుకోకుండా బాగా అనిపించుకున్న స్వధర్మాన్ని ఎందుకు నమ్ముకోవాలి? స్వధర్మం అంటే మన సహజ స్థితికి సరిపోయే ధర్మం, మన ప్రకృతికి సరిపోయే ధర్మం, మన ఆత్మ పరిణామం దశకు ఆత్మస్థాయికి తగ్గ ధర్మం. దీని వ్యతిరేకమైన ధర్మం పరధర్మం. మన శరీర కొలతలు సరిపోయే దుస్తువులు అంతగా ఆకర్షణీయంగా లేకపోయినా అవి వేసుకోవడం సౌకర్యం. మనకు సరిపోయిన దుస్తువులు ఎంత ఆకర్షణీయమైన ఇబ్బందిగా కలిగిస్తాయి. మహాభారత కాలానికి సంబంధించిన ఉదాహరణ తీసుకుంటే ద్రోణుడు బ్రాహ్మణుడు స్వార్థిక ప్రవృత్తి సంబంధించిన వృత్తిని చేపట్టాలి. అందుకు భిన్నంగా రాజస ప్రవృత్తితో కూడిన వృత్తిని చేపట్టాడు. బ్రాహ్మణులు ఆయుధ విద్యలను ఇతరులకు నేర్పవచ్చు. అది సాత్విక ప్రవృత్తి. స్వయంగా ఆయుధం ధరించి యుద్ధం చేయరాదు, ఎందుకంటే అది రాజస ప్రవృత్తి. బ్రాహ్మణులకు సరిపోదు. తన కులధర్మానికి సహజంగా ప్రవృత్తికి వ్యతిరేకంగా ఆకర్షణీయంగా ఉన్న మరో ధర్మాలు పాటించడం వల్ల ఏకలవ్యుడు లాంటి వాడికి అన్యాయం చేశాడు. యుద్ధంలో రక్తకుటీరులను పారించాడు. ఆయన రాజస ప్రవృత్తిని అనుసరిస్తే ఆయన కొడుకు అశ్వత్థామ తామస ప్రవృత్తికి లొంగిపోయాడు. అర్జునుడు క్షత్రియుడు. కులధర్మంగా ప్రవృత్తి ధర్మంగా ధర్మరక్షణ ఆయుధం పట్టాలి, ప్రాణాలకు తెగించి పోరాడాలి. అలాంటి వాడు ఆయుధం త్యజించి బ్రాహ్మణ ధర్మాన్ని పాటిస్తానన్నాడు. ఇలా చేయటం తాత్కాలికంగా సుఖమే అనిపిస్తుండొచ్చు, కానీ సత్ఫలితాలు ఇవ్వదు. ఈనాడు కులధర్మాలు లేవు, వృత్తి ధర్మాలు ఉన్నాయి. పక్కవాడి వృత్తితో పోల్చుకుని తమ వృత్తిని కించపరుచుకునే వారిని ఎందరినో చూస్తున్నాం. మన ఉద్యోగుల్లో 80% మంది తమ వృత్తుల పట్ల అసంతృప్తి ఉన్నారని ఒక అంచనా. దీనికి కారణం మనకు సరిపోయిన వృత్తుల స్వీకరించిన వృత్తికి న్యాయం చేయకపోవడం. నీ సహజ ప్రవృత్తికి సరిపోయే వృత్తిని స్వీకరించిన వృత్తి జీవితాంతం న్యాయం చేయమని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ప్రవర్తించవద్దని చెబుతుంది గీత. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాంతే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ శ్రీకాంతాయ కళ్యాణం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీసాయ మంగళాశాసన ప్రేమదాచార్య బ్రహ్మై సర్వైస్య పూర్వరాచార్యై సత్కృపాయా సుమంగళం. స్వస్తి. జయ శ్రీరామ్.